2000 ఏళ్ల క్రితం శిలువపై భరించలేని వేదనను అనుభవిస్తూ యేసు పలికిన ఆఖరి 7 మాటలు కేవలం బైబిల్ వాక్యాలు కాదు. ఈ రోజు మనం ఫేస్ చేస్తున్న మానసిక సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు. అవేంటో చూద్దాం. మొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరిని క్షమించు. ఎవరైనా మనల్ని చిన్న మాట అంటేనే పగ పెంచుకుంటాం. కాని మనల్ని బాధపెట్టిన వారిని క్షమించడమే మనకు నిజమైన ప్రశాంతతను, పీస్ ఆఫ్ మైండ్ను ఇస్తుంది. రెండవ మాట నిరీక్షణ. నేడు నాతో పరదేశులో ఉంటావు. మన గతం ఎంత చెడ్డదైనా, ఎంత పాపంలో ఉన్నా నిజాయితీగా తప్పు తెలుసుకుంటే దేవుడు అంగీకరిస్తాడు. మార్పుకు ఎప్పుడూ లేట్ కాదు. మూడవ మాట బాధ్యత. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ప్రాణాలు పోయే నొప్పిలో కూడా యేసుకు తన తల్లి బాధ్యతే గుర్తుకొచ్చింది. మన కష్టాల్లో కూడా మన కుటుంబాన్ని ప్రేమించడమే నిజమైన బాధ్యత. నాలుగవ మాట మానసిక వేదన. నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? మీరెప్పుడైనా డిప్రెషన్లో ఎవరూ లేరు అని ఒంటరిగా ఫీలయ్యారా? ఆ మానసిక వేదన ఎలా ఉంటుందో యేసుకు తెలుసు. మీ బాధను ఆయన పూర్తిగా అర్థం చేసుకోగలడు. ఐదవ మాట అవసరం. డప్పిగొనుచున్నాను, నేను స్ట్రాంగ్, నాకెవరి హెల్పు అవసరం లేదు అనుకోవద్దు. మన కష్టాల్లో నాకు సహాయం కావాలి అని అడగడం మానవ సహజం, అది బలహీనత కాదు. ఆరవ మాట విజయం. సమాప్తమైనది. ఇది ఓటమి కాదు, ఒక మహా విజయం. మన జీవిత లక్ష్యాన్ని లేదా దేవుడు మనకిచ్చిన పనిని సగంలో వదిలేయకుండా సంపూర్ణంగా ముగించాలి. ఏడవ మాట అప్పగింపు. తండ్రి, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. రేపటి గురించిన భయాలను, కెరీర్, ఫ్యామిలీ ఆందోళనలను పూర్తిగా దేవుని చేతికి అప్పగించండి. అప్పుడే మనసుకు నిజమైన నెమ్మది. బాధలో ఉన్నప్పుడు ఇతరులను ప్రేమించడం, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునిపై ఆనుకోవడం క్రీస్తు ఈ 7 మాటల ద్వారా మనకు నేర్పించాడు. ఆ మాటలను కేవలం వినడమే కాదు, ఈరోజు నుంచే మన జీవితంలో ఆచరిద్దాం.